తమిళనాడులో అసెంబ్లీ ఫలితాల్లో సంచలనం సృష్టించిన టీవీకే చీఫ్ విజయ్ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ చేశారు. మ్యాజిక్ ఫిగర్ కు కొద్ది సీట్ల దూరంలో నిలిచిన టీవీకే కలిసి వచ్చే పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ వామపక్ష లీడర్లతో విజయ్ పార్టీ నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు చెన్నైలోని టీవీకే ఆఫీసులో పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు విజయ్. ప్రభుత్వం ఏర్పాటు, పార్టీల మద్దతుపై డిస్కస్ చేస్తున్నారు. ఈ సమావేశంలోనే విజయ్ ను టీవీకే ఎల్పీ నేతగా ఎన్నుకుంటారని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కు లేఖ రాశారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటు, బల నిరూపణకు 2 వారాల గడువు అడిగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఆ పార్టీకి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. దీంతో ఏ కూటమి నుంచి మద్దతు కూడగట్టాలనే విషయంపై పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతివ్వడానికి కాంగ్రెస్, పీఎంకే సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. విజయ్ అడిగితే మద్దతిచ్చే అంశంపై ఆలోచిస్తామన్నారు లెఫ్ట్ పార్టీల నేతలు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా నిన్న విజయ్తో ఫోన్లో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో కాంగ్రెస్, వామపక్ష పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందనే టాక్ వినిపిస్తోంది.